మన కాలనీ ఇప్పుడు ఈ కాలనీ ఉంది. ఈ కాలంలో నాకు అనుబంధం కొన్ని ఇక్కడ ఒక 10 ఫ్యామిలీతో బంధం ఉంటుంది. ఆ బంధంలో ఉన్న 25 ఫ్యామిలీ బంధంలో ఉన్నవాడు ఎవరైనా చనిపోతే గబుక్కుని అయ్యో మన రామయ్య కొడుకు కూతురు చనిపోయాడు, లేకపోతే రామయ్య తండ్రి చనిపోయాడు వెళ్తాం కదా. నాకు బంధం లేనప్పుడు వెళ్ళి ఎవరు మొహం చూపించాలి అక్కడ? మీరు బంధం లేకున్నా తోటి ఆర్టిస్ట్ కాబట్టి ఏదైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. సహాయం ఎందుకు చేయాలి? లేని వాడికి చెయ్యాలి సహాయం. మీరు అంటున్నారు కనుక మీడియా కోసం ఎగబడి మీటింగ్లు మాట్లాడాలా? మీడియా కోసమని ఎందుకు చేయాలి? నీకు ఇచ్చింది ఇండస్ట్రీ, లేని వాడికి చెయ్యాలి. నేను చాలా ఫిలిం ప్రొడ్యూసర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్ కాదు. అతను ఎందుకు కాలేదు మెంబరు? అడిగితే కూడా చేయలేదు, అడగలేదు. ఆఖరిలో మొన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు, జాయిన్ అవ్వనంటే జాయిన్ అవ్వలా, అవసరం లేదు. మెంబర్షిప్ కాకపోతే యాక్ట్ చేయనివరా? ఇలా మరి యాక్ట్ చేశాడు, అదేం రూల్ లేదు, నువ్వు చేసుకోవచ్చు అని. మరి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఇవ్వలేదు డబ్బులు అంటే ఎందుకు ఇస్తుంది? నువ్వు మెంబర్ కాకుండా, మెంబర్ జాయిన్ అంటే జాయిన్ అవ్వకుండా ఇన్నేళ్ళు ఉన్నావు, ఇంత సంపాదించావు, 2,00,000 మెంబర్షిప్ కాలేవా? అప్పుడేమో తల బీరుసుగా మేము జాయిన్ అవ్వం, ఏం జాయిన్ అవ్వకపోతే యాక్ట్ చేయనివరా? ఎవరినో వెనకాల అడ్డ చూసుకుని మాట్లాడటం జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు ఇవ్వలేదంటే ఎట్లా ఇస్తారు? మెంబర్ కానప్పుడు అది రూలు. మెంబర్స్కి అసోసియేషన్ ఉన్నది, డబ్బులు హాస్పిటల్ ఉంటే ఇవ్వటానికి మెంబర్స్కి ఇస్తారు. 5 లక్షలు 6 లక్షలు ఒక్కోసారి బఫర్ తోటి కలిపి 10 లక్షల దాకా కూడా ఉంది. మెంబర్ అయిన వాళ్ళకి ఇస్తారు. నువ్వు మెంబర్ కాకుండా నాకు ఇవ్వలేదంటే అర్థం ఉండాలి. దేనికైనా మాట్లాడే తెలియదు. తన వైఫ్ కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, తాగి ఖరాబ్ చేసింది పైసలు వాస్తవమే, కానీ ఏం సంపాదించుకోలేదు, మేము ఒక ఆర్టిస్ట్గా హెల్ప్ చేయాలి కదా. బాధ్యుడమ్మా, నీకు అన్నం పెడితే అన్న నేను కుప్పలో పారేసుకున్నాను నాకు పెట్టండి అంటే నీకు ఇండస్ట్రీ పెట్టింది, బ్రహ్మాండమైన పరమాన్నాలు పెట్టింది. నువ్వు తాగి తగలెట్టుకుని ఇండస్ట్రీ పెట్టలేదంటే పిచ్చి మాటలు కావాలి, బుద్ధి లేని మాటలు. నువ్వు బుద్ధిగా ఉండి ఎంతోమంది ఇస్తున్నారు ఇండస్ట్రీలో, ఎంతోమంది డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. లేని వాళ్ళకి పనులు వేషాలు లేక, ఎంతో టాలెంట్ ఉండి పాప వేషాలు లేక ఇండస్ట్రీ నమ్ముకుని పోతే వాళ్ళకి పిల్లల చదువులు కానీ వాళ్ళ ఆరోగ్యాలు కానీ ఇస్తుంది. నీకు ఉన్నవాడికి ఇవ్వడం ఏంటయ్యా? నువ్వు ఆర్టిస్ట్ కనుక నువ్వు నీ దగ్గర ఉన్నా సరే, నువ్వు తగలెట్టుకున్నా సరే ఎగబడిస్తారా? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలని నువ్వు నాశనం చేసుకుని నీకేం లేకపోతే పాప ఉన్నాడు ఎన్ని రోజులు ఏమీ వేషాలు లేవు పాప అంటే కనపడని చిన్న పెద్ద ఎన్ని సినిమాలు చేశారు, అన్ని పెద్ద హీరోలతో చేసావు, ఏం లక్షలు సంపాదించావు. లక్షలు నువ్వు వైజాగ్ టూర్ అని అక్కడ టూర్ అని ఫ్రెండ్స్ చేసుకుని వారం 20 రోజులు పార్టీలు నువ్వు తగలెట్టుకుని ఇవ్వలేదంటే ఏం బుద్ధి లేని మాటలు.